మన రాష్ట్రం, మన పాలన, మన పండుగలు, మన సంబురాలు. స్వరాష్ట్రంలో తెలంగాణ వాసుల కలలు ఒక్కొక్కటిగా సాకారమవుతున్నాయి. తెలంగాణలో పల్లె పల్లెల్లో, అన్ని పట్టణాల్లో, ప్రతి ఇంటిలో అత్యంత వైభవంగా జరుపుకునే బోనాలు, బతుకమ్మ పండుగలను రాష్ట్ర పండుగలుగా ప్రభుత్వం గుర్తించింది. తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై ప్రజలు ఆనందంతో ఉప్పొంగిపోతున్నారు. బోనాల పండుగ, రంజాన్ పర్వదినం వేడుకల ఏర్పాట్లపై సీఎం కేసీఆర్ సచివాలయంలో సమీక్షించారు. మంత్రులతో పాటు హైదరాబాద్లోని ప్రజాప్రతినిధులు, జీహెచ్ఎంసీ అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. పవిత్ర రంజాన్ మాసం నిర్వహించుకునేందుకు ముస్లింలకు వసతులు కల్పించాలని ఎంఐఎం పార్టీ ప్రభుత్వాన్ని కోరింది. దుస్తులు, వస్తువులు కొనుగోలు చేసేందుకు దుకాణాలను నిరంతరం తెరిచి ఉంచేందుకు అనుమతించాలని విజ్ఞప్తి చేసింది. ముస్లిం ప్రభుత్వ ఉద్యోగులు సాయంత్రం 4 గంటలకే ప్రభుత్వ కార్యాలయాల నుంచి నమాజ్కు వెళ్లేందుకు అనుమతించాలని కోరారు. విద్యుత్, మంచినీటి సరఫరాకు అంతరాయం కలగకుండా చూడాలని విజ్ఞప్తి చేశారు. మక్కా మసీదు, పబ్లిక్ గార్డెన్లోని రాయల్ మసీదుల్లో వాటర్ ప్లాంట్, విద్యుత్ జనరేటర్ ఏర్పాటు చేయాలని కోరారు. चीफ मिनिस्टर साहब ने तयखुन दिया कि तेलंगाना के हैदराबाद को छोड़कर बाकी 9 अजला के अंदर 5 करोड़ रुपए दिए जाएं रमज़ान के पेश नज़र, जिसकी वजह से मसाजिद के अंदर, मसाजिद के अतराफ अकनाफ काम हो सके। तो चीफ मिनिस्टर साहब ने उसका तयखुन दिया कि वो फंड इमीडिएटली जारी करेंगे, ये मीटिंग के बाद मीटिंग कर और इसके अलावा शहर के अंदर जो लाइट की बेइंतहा कटिंग हो रही है, तो मजलिस की जानिब से नुमाइंदगी की गई कि शाम में 6 बजे से रात में 11 बजे तक किसी किस्म की एलार या किसी किस्म की कटौती ना की जाए. రంజాన్ ఏర్పాట్లను ఘనంగా చేయాలన్న కేసీఆర్ నిర్వహణకు 5 కోట్ల నిధులు కేటాయించారు. తెలంగాణలో అమ్మవారి ఆశీర్వాదంతో పండుగలు ఘనంగా నిర్వహిస్తామని మంత్రి పద్మారావు చెప్పారు. తెలంగాణ ఏర్పడ్డాక వస్తున్న తొలి బోనాలు, బతుకమ్మ పండుగలు మునుపెన్నడూ లేని రీతిలో వైభవంగా జరపాలని కేసీఆర్ ఆదేశించారన్నారు. తెలంగాణ రాష్ట్రం వచ్చింది, పండుగ ఘనంగా జరుపుకోవాలని చెప్పేసి తెలంగాణ 10 జిల్లాల ప్రాంత ప్రజలు ఎదురుస్తూ ఉన్నారు. బహుశా మేము ఎక్స్పెక్ట్ చేస్తామంటే రంగరంగ వైభవంగా ఈసారి ఈ ఉత్సవాలు జరుగుతాయని ఆశపడతాను. ప్రభుత్వం తరఫు నుండి తగిన ఏర్పాటు, సహకారం అందించడానికి డబ్బు ఎంత ఖర్చు అయినా డబ్బుకి పని చూడకుండా క్లియర్గా ఎక్కడైనా పనులు జరిగినాయా జరగలేదా అని ఇవన్నీ లేకుండా, అవకతవకలు తావు లేకుండా మాకు కూడా డైరెక్షన్స్ ఇవ్వడం జరిగింది. పండుగల కోసం గట్టి బందోబస్తు ఏర్పాటు చేయాలని కూడా హోంశాఖకు సూచించింది ప్రభుత్వం.